నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని యాగర్ల వద్ద వంతెన గత ప్రభుత్వంలో పూర్తిగా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాత్కాలికంగా వంతెన పక్కన ఒక వరుస వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ రాకపోకలతో ఎన్నో వాహనాలు కాలువలో పడిపోయిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతో, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సూచనలతో స్థానిక అధికారులతో చర్చించి తాత్కాలికంగా ఇంకొక వరుస తంబలు వేసి బ్రిడ్జిని వెడల్పును పెంచే ప్రయత్నం ఈరోజు చేశారు. అతి త్వరలో ప్రభుత్వం ద్వారా ఈ వంతెనను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు దగ్గరుండి పనులు చేయించారు. అలాగే బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, కేతిరెడ్డి అవినాష్ రెడ్డి మరియు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మహేష్ బాగున్నారు. ఈరోజు ఇందుకూరుపేట మండలానికి ఎంతో కీలకమైనటువంటి రోడ్డు 6 మైలు రోడ్డు. 6 మైల్లో కలవట్టుకి కోల్పడి ఇక్కడ రాకపోకలకు అంతరాయం జరిగి దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్కడ హోల్ పడిన దానివల్ల ఇక్కడ డైవర్షన్ రోడ్డు ఒకటి ఇవ్వడం జరిగింది. కానీ ఆ డైవర్షన్ రోడ్డు చాలా చిన్నదైన దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఇక్కడ జరగడం, ముఖ్యంగా టూరిజం ప్లేస్ భయపడి ఉండడం దానివల్ల ఎక్కువగా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందుకూరుపేట మండల తెలుగుదేశం నాయకులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు కోవూరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ యొక్క సమస్యని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మా యొక్క శాసనసభ్యురాలు వెంటనే స్పందించడం, వెంటనే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారితో వారితో చర్చించి, అదేవిధంగా ఆర్ఎంబి ఇరిగేషన్ అధికారులతో కూడా చర్చించి ఆ యొక్క భూములను ఎగస్ట్రా వేసి తాత్కాలికంగా రోడ్డు వెడల్పు చేయమని ఆదేశాలు ఇచ్చి వారి సొంత నిధులతో ఈ తుమ్ములు వేసే కార్యక్రమాన్ని ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎంపీ గారు చొరవ చూపించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఇక్కడ మేము దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పక్కాగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాత బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కూడా ఆ కల్వర్ట్ రోడ్డు కూడా కాంక్రీట్ చేసి అక్కడ ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి కేవలం ఆ ఛానల్స్ కింద చిన్న వెహికల్స్ అంటే ఆటోలు అవుతాయి, స్కూటర్లు అవుతాయి, కార్లు అట్లా లోడ్ తక్కువ ఉండే వెహికల్స్ ఆ విధంగా పంపించేటట్టు, ఇక్కడ పెద్ద వెహికల్స్ ఇక్కడ వెళ్ళేటట్టు ఆ ఏర్పాటు కూడా మేము చేయమని చెప్తే మా గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఏ పనున్నా మీరు చేయండి, నేను డబ్బులకి వెనకాడవాకండి, మన సొంత డబ్బులతో ప్రజలకి ఆ యొక్క అవసరాన్ని తీర్చడమే మనకు ముఖ్యం, కాబట్టి ఆ పనిని మీరు పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చిన దానివల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క శాసనసభ్యురాలు దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే స్పందించి చేయించడం వల్ల ఎంతో ఉపయోగకరం. మేము ఇందుకూరుపేట మండలం తరఫున గ్రామస్తులు అందరూ అన్ని గ్రామాల తరఫున మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం.